Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Thara S Academy. Today we are going to discuss about the GS2 topic. So ee roju manaki Tuesday kadama. So as per the Abhyasana schedule, we are going to discuss about the GS2 questions today. So before starting the session, ఒకసారి సెషన్ స్టార్ట్ అయ్యే ముందు సో లెట్ us know about the brief understanding regarding the అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, సో ఇక అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. సో యూపీఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి ప్రోగ్రామే మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అమ్మా. సో త్రూ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ టాపిక్స్ ఆఫ్ ద యూపీఎస్సీ మెయిన్ సిలబస్. ఓకే, ఎస్పెషల్లీ యూపీఎస్సీ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా మనం కవర్ చేస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే సో ప్రతిరోజు ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. ఓకే, సో ఇట్ విల్ స్టార్ట్ ఆన్ మండే. సో ప్రతిరోజు మండే మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ సాటర్డే. సో 6 days వీక్లీ మనకు ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అండ్ సండే దిల్ బి కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సండే మనకి ఎటువంటి క్వశ్చన్స్ అనేవి ఉండవు. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా మీరు మార్నింగ్ 9 AM కల్లా మీకు క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయి మన యొక్క తారాయిస్ యూట్యూబ్ ఛానల్లో. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అయితే మనకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది, ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్ అనేది మీకు మన యొక్క ఛానల్లో అప్లోడ్ అవుతుంది అనమాట. ఓకే, సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ అనేది 6 days వీక్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇనిషియేటివ్ని యూజ్ చేసుకోండి. సో దిస్ ఇనిషియేటివ్ వాస్ ఫ్రీలీ లాంచ్డ్ బై ద తారాయస్ అకాడమీ. ఓకే, సో తారాయస్ అకాడమీ వాళ్ళ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ని ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో తెలుగు స్టేట్స్లో వారందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రోగ్రామ్ని అట్లీస్ట్ 3 to 4 months వరకు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, డోంట్ మిస్ ద సెషన్స్ ఆన్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ప్రతిరోజు మనకి మార్నింగ్ 9 AM కల్లా వీడియో అప్లోడ్ అవుతుంది కాబట్టి సో మార్నింగ్ 9 AM కల్లా మీరు ఆన్సర్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఖచ్చితంగా మీరు రాసినటువంటి ఆన్సర్స్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి. దీంతోపాటు ఈవినింగ్ 5 PM కల్లా మీకు ఆన్సర్ డిస్కషన్ కూడా ఉంటుంది. సో దాని ద్వారా వీ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై ద మిస్టేక్స్. ఓకే, మీరు ఏం తప్పులు రాస్తున్నారనేటువంటి అంశాలు కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. ఇస్ దట్ క్లియర్? రైట్. సో నౌ లెట్ us సీ ద షెడ్యూల్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, ఒకసారి అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్ అయితే చూద్దాం. సో ప్రోగ్రామ్ అనేది మనకి 6 days ప్రోగ్రామ్ అని చెప్పాను కదమ్మా. సో వీక్లీ మనకి 6 days ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇట్ విల్ స్టార్ట్ ఆన్ మండే. సో ఎవ్రీ మండే ఇట్ విల్ స్టార్ట్ విత్ ద GS1 పేపర్. సో మండే మనకి GS1 పేపర్తో స్టార్ట్ అవుతుంది. టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీలో మనకి 3 topics ఉంటాయమ్మా. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఏన్షియంట్ హిస్టరీ, సెకండ్ వన్ ఈజ్ మెడివల్ హిస్టరీ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద మోడర్న్ హిస్టరీ. ఓకే, ఈ 3 topicsని మనం ఇండియన్ హిస్టరీలో కవర్ చేస్తాము. అండ్ సెకండ్ టాపిక్ ఈజ్ ద వరల్డ్ హిస్టరీ. సో వరల్డ్ హిస్టరీ అనేటువంటి టాపిక్ని మనం మండే కవర్ చేస్తాము. థర్డ్ టాపిక్ ఈజ్ ద ఆర్ట్ అండ్ కల్చర్. ఫోర్త్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ సొసైటీ. సో తరచుగా మనకి ఎక్కువగా ఇండియన్ సొసైటీ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో అట్లీస్ట్ 3 to 5 questions కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద ఇండియన్ సొసైటీ. సో డోంట్ మిస్ ఇండియన్ సొసైటీ టాపిక్స్. ఓకే, అదేవిధంగా ఫైనల్ టాపిక్ అయినటువంటి ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో దీని నుంచి మనకు దాదాపుగా 7 to 8 questions వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రిగార్డింగ్ ద జోగ్రఫీ పర్స్పెక్టివ్స్. ఓకే, సో ఈ విధంగా మనకి మండే GS1 టాపిక్ని మనం GS1 పేపర్ని మొత్తం మనం కవర్ చేస్తాము. ఓకే, రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. అండ్ కమింగ్ టు ద సెకండ్ డే ఆఫ్ అభ్యాసన, దట్ ఈస్ ట్యూస్డే. సో మంగళవారం మన యొక్క ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే వీఆర్ కవరింగ్ ద సెకండ్ పేపర్, దట్ ఈస్ ద GS2 పేపర్. సో GS2 పేపర్లో సిలబస్ మనం చూసినట్టయితే ఫస్ట్ విల్ బి ద ఇండియన్ పాలిటీ, సెకండ్ టాపిక్ ఈస్ ద గవర్నెన్స్, థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్ అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఈ 4 topics మీద మనం మంగళవారం వీఆర్ కవరింగ్ ద GS2 పేపర్ ఆన్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్డ్ డే. సో థర్డ్ డే మనం తీసుకున్నట్టయితే థర్డ్ డే విల్ బి ద వెడ్నెస్డే.
సో వెన్స్డే వీఆర్ కవరింగ్ ద GS3. సో GS3లో మనకి GS1 లాగే దాదాపుగా 6 టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ద GS3 పేపర్. సో అతి ముఖ్యమైనటువంటి టాపిక్గా మనం చెప్తాము. సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ విల్ బి డైనమిక్. ఓకే, మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. థర్డ్ టాపిక్ ఈజ్ ద ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్. ఫోర్త్ టాపిక్ ఈజ్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ. సో దీని నుంచి 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. ఓకే, గివ్ లెస్ ఇంపార్టెన్స్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. సో దీని నుంచి కూడా మనం 1 or 2 క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్. అండ్ ఫైనల్లీ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ నుంచి మనం మ్యాక్సిమం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ వరకు మనకి అగ్రికల్చర్ నుంచి వస్తాయి. అండ్ దే విల్ బి లింక్డ్ విత్ ద ఇండియన్ ఎకానమీ ఆల్సో. అర్థమవుతుందమ్మా? సో ఈ 6 టాపిక్స్ మీద మనకి వీఆర్ కవరింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్ ఆన్ వెడ్నెస్డే. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్స్డే, దట్ ఈస్ ద 4th day ఆఫ్ అభ్యాసన. సో వీఆర్ కవరింగ్ ద GS4 టాపిక్. సో గురువారం మనం GS4 టాపిక్ని కవర్ చేస్తున్నామా. సో దట్ విల్ బి స్పెషల్ సెషన్ కండక్టింగ్ ఆన్ ద ఎథిక్స్. సో ఎథిక్స్ పేపర్ మీద మనం స్పెషల్ సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నాము. సో దిస్ సెషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద UPSC ఆస్పిరెంట్స్, ఎస్పెషల్లీ ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి ఇది మ్యాక్సిమం బెనిఫిట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే UPSCకి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, సో దే విల్ ఫీల్ ఎథిక్స్ ఈజ్ వెరీ వెరీ హార్డ్ సబ్జెక్ట్ టు డీల్. ఓకే, అట్లాంటి వాళ్ళకి ఈ సెషన్ అనేది ఇమ్మెన్స్ బెనిఫిట్ అయితే క్రియేట్ చేస్తుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ద సెషన్ ఆన్ Thursday. Okay, and we are covering the portions of ethics, integrity and aptitude. Okay, దాదాపుగా 250 మార్కులు ఉన్నటువంటి పేపర్ని మనం మిస్ చేసుకోకూడదు. ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, GS1, 2, 3 పోర్షన్స్ కంటే కూడా సిలబస్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ వీ కెన్ ఏబుల్ టు రీడ్ ఇట్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ ఆల్సో. ఓకే, ఖచ్చితంగా తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలంటే ఎథిక్స్ మీద మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా? దీనిలో మీరు టార్గెట్ ఎంత పెట్టుకుంటారంటే అట్లీస్ట్ 125 మార్క్స్ వచ్చేటట్టు విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఓకే, సో దట్ విల్ బి యువర్ టార్గెట్ ఆన్ ద ఎథిక్స్ పేపర్. అర్థమవుతుందమ్మా? రైట్. అండ్ కమింగ్ టు ద 5th day. సో దట్ ఈస్ ఆన్ ద ఫ్రైడే. సో ప్రతి శుక్రవారం వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ పర్స్పెక్టివ్స్ మీద మనం స్పెషల్ సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నాము. ఓకే, సో దిస్ సెషన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బిగినర్స్. ఎవరైతే కొత్తగా అభ్యాసన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారో సో వాళ్ళకి ఇది ఎక్కువగా బెనిఫిట్ అయితే చేకూరుస్తుందమ్మా. ఓకే, ఖచ్చితంగా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని మిస్ కాకుండా చూడండి. అట్లీస్ట్ స్పెషల్ సెషన్స్ అయితే మీరు మిస్ అవ్వద్దు. ఓకే, సో ఎస్పెషల్లీ ఎథిక్స్ వీక్గా ఉన్నవాళ్ళు, జనరల్ ఎస్ఐ వీక్గా ఉన్నవాళ్ళు, ఓకే, సో దే విల్ ఫీల్ డిఫికల్టీగా అనిపిస్తున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా ఈ యొక్క సెషన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఎవ్రీథింగ్ విల్ బీ అండర్స్టాండింగ్ ఇన్ ద లాంగ్ రన్. ఖచ్చితంగా ఏమవుతుందమ్మా, 3 to 4 months రెగ్యులర్గా మీరు వాచ్ చేసినట్టయితే యూ విల్ ఏబుల్ టు ఇన్ ఏ పొజిషన్ టు రైట్ ద ఎస్ఐస్ ఇన్ ఏ ఓన్ మేనర్. ఖచ్చితంగా మీ సొంతంగా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ, ఓకే, సో మీకు ఇచ్చినటువంటి టైం ఎంత, దాదాపుగా 3 hours మీరు 2 జనరల్ ఎస్ఐస్ రాయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 1 జనరల్ ఎస్ఐ యూ నీడ్ టు హ్యావ్ 1 hour 30 minutes ఉంటుంది. కాబట్టి కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. ఖచ్చితంగా మనకి అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మంచి ఎస్ఐస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఎథికల్ కైండ్ ఆఫ్ ఎస్ఐస్, ఫిలసాఫికల్ కైండ్ ఆఫ్ ఎస్ఐస్, కాంటెంపరీ ఇష్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ కాంపరెన్సివ్గా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. కాబట్టి సో ప్లీజ్ డోంట్ మిస్ ద ఫ్రైడే సెషన్ ఆన్ జనరల్ ఎస్ఐ. ఓకే, సో జనరల్ ఎస్ఐలో కూడా మనకు దాదాపుగా 250 మార్కులు ఉంటాయి. కాబట్టి సో బోత్ GS4 అండ్ ఎథిక్స్ విల్ కవర్ 500 మార్క్స్. సో ఖచ్చితంగా దీంట్లో 300 మార్క్స్ తెచ్చుకుంటే సో మీరేమవుతుందమ్మా, మీ యొక్క ర్యాంక్ అనేది 100 లోపు ఉంటుంది. ఖచ్చితంగా టాప్ 100లో మీరు సాధించాలనుకుంటే వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. సో దట్ యూ విల్ ఏబుల్ టు గెట్ బెటర్ ర్యాంక్. ఖచ్చితంగా మంచి సర్వీస్ రావాలనుకుంటే, IAS సర్వీస్ కానీ IPS సర్వీస్ కానీ రావాలనుకుంటే మీరు ఎక్కువగా ఎథిక్స్ మీద, జనరల్ ఎస్ఐ మీద ఎంఫసిస్ అయితే చేయండి. దీంతోపాటు ఆప్షనల్స్లో మీ యొక్క స్కోర్ అనేది 300+ ఉన్నట్టయితే మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు. ఓకే, సో యూ విల్ బీ క్రూజింగ్ ఇన్ టు టాప్ 100. ఓకే, అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద లాస్ట్ డే ఆఫ్ ద అభ్యాసన సెషన్, దట్ ఈస్ ద 6th day ఆఫ్ అభ్యాసన. సో దట్ విల్ బీ ద సాటర్డే. సో శనివారం మనం ఏం కవర్ చేస్తున్నామో, వీఆర్ కవరింగ్ ద కరెంట్ అఫైర్స్ సెషన్. సో ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ మనం తీసుకొని శనివారం మనం కవర్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ద వీకెండ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని దాంట్లోంచి ఇంపార్టెంట్ థీమ్ ఏదైతే ఉంటుందో, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏదైతే ఉంటుందో దాన్ని
క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో మీకు సాటర్డే క్వశ్చన్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అదేవిధంగా మనకి కరెంట్ అఫైర్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మోస్ట్లీ ద పేపర్స్ ఆఫ్ GS1 ఇండియన్ సొసైటీ పేపర్ తీసుకున్నట్టయితే, లేదా ఇఫ్ యూ టేక్ GS2, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఆఫ్ ద GS2 విల్ బీ రిలేటెడ్ టు ద కరెంట్ అఫైర్స్. అదేవిధంగా GS3 పేపర్ తీసుకున్నట్టయితే సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఓకే, అగ్రికల్చర్, ప్రతి టాపిక్ కూడా మనకి కరెంట్ అఫైర్స్తో లింక్ చేయబడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మనం చదివి తీరాల్సిందే. ఓకే, అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆల్సో. సో ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ మీద శ్రద్ధ పెట్టండి. సో వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద సాటర్డే టు ఇంప్రూవ్ యువర్ కరెంట్ అఫైర్స్ ఆన్ డైలీ బేసిస్. ఓకేనమ్మా. సో ఈ విధంగా మన యొక్క ప్రోగ్రామ్ అనేది 6 days ఉంటుంది. అండ్ సాటర్డే వీఆర్ కంక్లూడింగ్ ద ప్రోగ్రామ్ విత్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. ఒకసారి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఏంటో చూద్దాం మనం ఈరోజు. సో ఒకసారి క్వశ్చన్లోకి వెళ్దామా. అనలైజ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ రీసెంట్ సుప్రీం కోర్ట్ వర్డిక్ట్ అప్హోల్డింగ్ ద అబ్రగేషన్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ అండర్ ఆర్టికల్ 370 ఆన్ ఫెడరలిజం, డెమోక్రటిక్ నార్మ్స్ అండ్ ఆల్సో ద కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్స్. ఓకే, ఎస్పెషలీ మనకి రీసెంట్గా అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ మనకి దాదాపుగా 2019లో ఈ యొక్క ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ బిగ్ డెసిషన్ టేకెన్ బై ద నరేంద్ర మోడీ గవర్నమెంట్. ఓకే, సో ఈ యొక్క అబ్రగేషన్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ తీయడం వల్ల సో అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. బట్ సుప్రీం కోర్ట్ అప్హెల్డ్ ద వర్డిక్ట్ ఆఫ్ ద అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది రాజ్యాంగబద్ధంగా మనకి జరిగినటువంటి అంశంగా వాళ్ళు భావించారు. కాబట్టి సో ఈ యొక్క వర్డిక్ట్ ఎట్లా ఉంది అనేటువంటి విషయం మీద వీ హ్యావ్ టు అనలైజ్ ద ఎంటైర్ ఇంప్లికేషన్స్. ఓకే, సో మొత్తం ఇంప్లికేషన్స్ మనం అనలైజ్ చేస్తూ ఆర్టికల్ 370లో ఉన్నటువంటి అంశాలు ఏంటో మనం చూద్దాము. ఓకే, సో ఏ విధంగా ఫెడరల్ ప్రిన్సిపల్స్ని, డెమోక్రటిక్ నార్మ్స్ని, కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ని వైలేట్ చేయకుండా ఈ యొక్క అబ్రగేషన్ జరిగింది అనేటువంటి అంశాన్ని మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి క్వశ్చన్ని 10 మార్కర్గా అడిగారు. సో 10 మార్కర్ క్వశ్చన్ మీకు తెలుసు కదమ్మా ప్రోటోకాల్ ఏంటో. సో 10 మార్కర్ షుడ్ బి రిటర్న్ ఇన్ 150 words. 150 పదాలు మించకుండా మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ యూ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 2-page ఆన్సర్. 2-page ఆన్సర్ అయితే UPSC మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీంతో పాటు మనం టైం లిమిట్ కూడా మనం చూసుకోవాలి. సో టైం ఎంతమా 7 to 8 minutesలో మీరు దీన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా 15 మార్కర్ క్వశ్చన్ మనం తీసుకున్నట్టయితే సో దీని యొక్క వర్డ్ లిమిట్ వచ్చేసి 250 words. ఓకే, ఖచ్చితంగా మీరు 3-page ఆన్సర్ని అయితే రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క టైం లిమిట్ వచ్చేసి 11 to 12 minutes. సో ఎవరైతే కొత్తగా మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ రీసెంట్గా 1 week బ్యాక్ కానివ్వండి, లేదా 2 weeks కానివ్వండి స్టార్ట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అట్లీస్ట్ 10 మార్కర్ని 10 minutesలో రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అదేవిధంగా 15 మార్కర్ని 15 minutesలో రాయడానికి ప్రయత్నం చేయండి. సో ప్లీజ్ కీప్ స్టాప్ వాచ్. ఖచ్చితంగా మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు టైంని చూసుకొని రాయండి. ఓకే, ఇష్టానుసారంగా మీరు రాయొద్దు. ప్లీజ్ కీప్ ద టైం. టైం అంటే 15 మార్కర్ క్వశ్చన్ని 15 minutesలోనే రాయండి. 10 మార్కర్ క్వశ్చన్ని 10 minutesలోనే రాయడానికి ట్రై చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ ఏ లాంగ్ రన్. ఖచ్చితంగా 3 to 4 months తర్వాత మీరు ఏమవుతారో యూ విల్ ఏబుల్ టు రైట్ ఆన్సర్స్ ఇన్ ద UPSC టైం. UPSC ఎంతైతే టైం కేటాయించిందో అదే టైంలో మీరు ఈజీగా ఆన్సర్ రాసేటువంటి అలవాటు అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకేనా. సో ప్లీజ్ ఫాలో అస్ రిలీజియస్లీ. ఖచ్చితంగా ప్రోగ్రామ్ రిలీజియస్గా ఫాలో అవ్వండి. షూర్గా మీకు సక్సెస్ అయితే రావడం జరుగుతుంది. దట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ టు యూ. ఓకే, సో నౌ లెట్ us see the approach for this question. సో ఒకసారి అప్రోచ్ మనం చూద్దాం. సో వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్. ఓకే, సో ఇక్కడ ఏం మాట్లాడాలి? సుప్రీం కోర్ట్ గేవ్ ఎ వర్డిక్ట్ రిగార్డింగ్ ద అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. సో ఆర్టికల్ 370ని ఎందుకు రద్దు చేసింది? ఓకే, సో దానివల్ల జమ్మూ కాశ్మీర్ యొక్క స్పెషల్ స్టేటస్కి ఏ విధంగా నష్టం జరుగుతున్నటువంటి అంశాలని ఇక్కడ అట్లీస్ట్ 30 to 40 wordsలో అంటే 3 to 4 linesలో మనం బ్రీఫ్గా ఇష్యూని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో కీప్ ఇట్ సింపుల్. ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలమ్మా? సో ఇట్ షుడ్ బి ఆల్వేస్ సింపుల్ అండ్ ఇట్ షుడ్ బి రైట్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో క్వశ్చన్లో ఉన్నటువంటి నెరేటివ్స్ని బట్టే మీరు ఇంట్రడక్షన్ అయితే ఇవ్వండి. అర్థమవుతుందా? సో ఎక్కువగా జాగ్రత్తలు యూస్ చేస్తూ డిఫరెంట్గా రాద్దాం అనేటువంటి ధోరణి ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ క్వైట్ గుడ్ ఐడియా. ఓకే, కీప్ ఇట్ సింపుల్ ఆల్వేస్. అండ్ కమింగ్ టు ద బాడీ. సో బాడీలోకి వెళ్ళినట్టయితే సో వీ హ్యావ్ టు డిస్కస్ ద ఎంటైర్ ఇష్యూ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ మేనర్. ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా? సో దీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద షిఫ్ట్ వాజ్ స్టార్టెడ్ టువర్డ్స్ ఏ మోర్
centralized federal structure and impacting the asymmetric federalism. Okay, so ఏమవుతుంది, it is especially a setback to the federalism and federal principles of the కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫెడరల్ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకంగా ఈ యొక్క నిర్ణయం జరిగిందా అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ యొక్క చర్య ఏదైతే ఉందో, సో ఈ చర్య వల్ల మన యొక్క ఫెడరల్ ప్రిన్సిపల్స్కి, ఫెడరల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి ఏ విధంగా నష్టం జరుగుతుంది, అండ్ వీఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ ద సెంట్రలైజ్డ్ ఫెడరల్ స్ట్రక్చర్ కింద మారిపోతున్నామా అనేటువంటి అంశానికి, అదేవిధంగా ఈ యొక్క ఎసిమెట్రిక్ ఫెడరలిజం యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా కలుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద అదర్ స్పెషల్ ప్రావిజన్స్ టు ద స్టేట్స్. ఓకే, వేరే రాష్ట్రాలకు ఇచ్చినటువంటి అదర్ ప్రావిజన్స్ ఏంటో మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎస్పెషల్లీ ఆర్టికల్ 371 కానివ్వండి, సబ్ క్లాసెస్ ABCD ఇవన్నీ కూడా మనం జస్ట్ బ్రీఫ్గా మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే, అండ్ థర్డ్లీ వీ హ్యావ్ టు ఎగ్జామిన్ ద ఇష్యూస్ ఆఫ్ రిప్రజెంటేషన్ అండ్ కన్సర్ట్ ఇన్ ద డెమోక్రటిక్ ప్రాసెస్, పర్టికులర్లీ అంటర్ ద ప్రెసిడెంట్ రూల్. ఓకే, సో ఆఫ్టర్ ఆర్టికల్ 360 రావడం వల్ల, 370 తీసుకురావడం వల్ల ఏమైందమ్మా, సో ద గవర్నమెంట్ ఈజ్ ఎస్పెషలీ రిమూవ్ ద స్టేట్హుడ్ ఆఫ్ ద జమ్మూ కాశ్మీర్ అండ్ మేక్ ఇట్ యాజ్ ఏ యూనియన్ టెరిటరీ. ఓకే, సో ఒక యూనియన్ టెరిటరీ కింద జమ్మూ కాశ్మీర్ని మార్చేయడంతో ఏమైందమ్మా, సో నౌ ఇట్ బికేమ్ రూలింగ్ అండర్ ద ప్రెసిడెంట్. ఓకే, సో ప్రెసిడెంట్ రూల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. సో లెఫ్టినెంట్ గవర్నర్ విల్ బీ ద హెడ్ ఆఫ్ ద పర్టికులర్ యూనియన్ టెరిటరీ. ఓకే, దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్. ఓకే, సో ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్ ఏదైతే ఉందో, సో దాని యొక్క అవుట్లైన్ ఏంటి, దాని యొక్క మేజర్ సమరీ ఏంటో మనం చూద్దాం. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్ రిగార్డింగ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్టికల్ 373. ఆర్టికల్ 373 అంటే ఏంటో కూడా మనం ఇక్కడ మాట్లాడదాం. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద రోల్ ఆఫ్ జుడిషియరీ ఇన్ ఇంటర్ప్రిటింగ్ ద కాన్స్టిట్యూషన్ ప్రావిజన్స్, ఎస్పెషలీ ఆర్టికల్ 370 కానివ్వండి, ఆర్టికల్ 35A కానివ్వండి, ఇంటర్ప్రిటేషన్ ఏ విధంగా జ్యుడిషియరీ చేసింది. ఓకే, సో ఏ విధంగా కాన్స్టిట్యూషన్ శాంక్టిటీని జ్యుడిషియరీ మెయింటైన్ చేస్తుంది అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ మనం మాట్లాడదాం. ఓకే, సో విత్ దిస్ వీల్ ఎండ్ అప్ ద ఎంటైర్ బాడీ. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్లోకి వచ్చినట్టయితే, సో వీ హ్యావ్ టు సమరైజ్ ద ఎంటైర్ ఇంప్లికేషన్స్. ఓకే, ఈ యొక్క ఆర్టికల్ 370 అబ్రిగేషన్ వల్ల, 335ని రిమూవ్ చేయడం వల్ల సో ఏ విధంగా మన యొక్క ఫెడరల్ ప్రిన్సిపల్స్కి నష్టం జరుగుతుంది, ఏ విధంగా సెంట్రల్ స్టేట్స్ మధ్య అగాధం అనేది ఏర్పడుతుంది అనేటువంటి అంశాలు మనం మాట్లాడదాం. అదేవిధంగా డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ద్వారానే ఈ యొక్క అబ్రిగేషన్ అనేది జరిగిందా, రిమూవల్ జరిగిందా అనేటువంటి అంశాలు కూడా మనం చూడాలి. రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క ఆర్టికల్ 370 రద్దు చేశారనేటువంటి అంశాలను కూడా మనం మాట్లాడుతూ, ఫైనల్గా రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క ఆర్టికల్ 370 రద్దు అయితే జరిగింది అనేటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ మాట్లాడుతూ, ఓకే, సో వీ హ్యావ్ టు టాక్ ద థింగ్స్ ఇన్ ఏ ట్రూ మేనర్. ఓకే, సో ఎటువంటి బయాస్నెస్ లేకుండా మనం ఇక్కడ ఫైనల్గా కన్క్లూషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనమ్మా, రైట్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి తారాయస్ ఛానల్ని ఫాలో చేయండి అమ్మా. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ పేజ్లో కూడా, సో ప్లీజ్ జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్ అండ్ సో దట్ యూ విల్ ఏబుల్ టు యాక్సెస్ ఆల్ ద పీడిఎఫ్స్. ప్రతి ఒక్క పీడిఎఫ్ కూడా మీకు యాక్సెసిబుల్గా ఉండాలంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా వెంటనే జాయిన్ అయితే అవ్వండి. ఓకేనా, అదేవిధంగా మనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి, లైక్ చేయండి. ఓకే, సో ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ అమ్మా. సో ఎస్పెషల్లీ ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసమే రూపొందించబడినటువంటి ప్రోగ్రామే. ఇట్లాంటి ప్రోగ్రామ్ని మీరు ఎక్కడా కూడా తెలుగు స్టేట్స్లో చూడలేదు. సో ఇట్ వాస్ ఓన్లీ ఫ్రీ ఇనిషియేటివ్ ఫర్ ద మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ. సో ఇట్లాంటి ప్రోగ్రామ్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రోగ్రామ్ని అట్లీస్ట్ 3 to 4 months వరకు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, దాని తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ అయితే మీరే చూసుకోండి. షూర్గా మీ యొక్క ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది, మీ యొక్క స్కిల్ అప్గ్రేడేషన్ జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా మీ యొక్క టైం మేనేజ్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఓవరాల్ నాలెడ్జ్ అనేది కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది. సో కాన్సెప్షువల్ క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఆల్ దీస్ బెనిఫిట్స్ ఆర్ ఎస్పెషలీ కమింగ్ టు యూ వెన్ యూ ఆర్ ఫాలోయింగ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన విచ్ ఈస్ ఎ ఫ్రీ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద తారాయస్ యూట్యూబ్ ఛానల్. ఓకే, సో ఖచ్చితంగా మన యొక్క ఛానల్ ఫాలో చేయండి, డోంట్ మిస్ ఇట్. ఓకే, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేసినట్టయితే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు ఈజీగా అవైలబుల్గా అందుతుంది. ఓకేనమ్మా, రైట్. సో లెట్ us see the answer discussion. Coming to the introduction of this particular question, the recent Supreme Court verdict regarding the abrogation of Article 35A and also Article 70, which granted the special status to the Jammu Kashmir, making a significant shift in the constitutional law and politics, and this decision has profound implications for federalism, democratic norms as well as the constitutional procedures in India. So this was the introduction that was mentioned here. Chachonడి. So on the date of 2019, so 2019లో under the government of Narendra Modi,
So they removed the special status that was given by the constitutional framers of India to the Jammu Kashmir. So this article 370 ఏదైతే ఉందో, so this was given a special status to the Jammu Kashmir. Okay, so whatever the central law or whatever the parliament law, that has to be reapproved by the state legislative assembly of Jammu Kashmir. Okay, అట్లాంటి ప్రత్యేక పరపతి అనేది మనకి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్కి ఉండేది. సో దాన్ని రిమూవ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఆర్టికల్ 35A. సో దిస్ ఆర్టికల్ 35A ఆల్సో గివ్స్ రైట్స్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్హెరిటెడ్ ఇన్ ద జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్లో ఎవరైతే రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఆస్తి హక్కులు ఉండే విధంగా ఈ యొక్క రైట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆల్ దిస్ ఆర్టికల్ 370, 35A విచ్ గ్రాంటెడ్ స్పెషల్ స్టేటస్ టు ద జమ్మూ కాశ్మీర్ and that was removed by the Narendra Modi government in the year of 2019, and this led to a very significant shift in the constitutional law as well as politics in the entire India. Okay, so this decision was jolted the entire constitutional law and politics in India. మొత్తం ఇండియాలో ఉన్నటువంటి పాలిటిక్స్ ఒకసారి షేక్ చేసినటువంటి ఉదంగంతంగా ఈ యొక్క అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370ని మనం ఇక్కడ చెప్పచ్చు. ఓకే, అండ్ ఫైనలీ దిస్ డెసిషన్ హ్యాస్ ప్రొఫౌండ్ ఇంప్లికేషన్స్ ఆన్ ద ఫెడరలిజం. ఓకే, ఇండియాలో ఉన్నటువంటి ఫెడరలిజం సెంటర్ స్టేట్ రిలేషన్స్ యొక్క సంబంధాన్ని దెబ్బతీసిన విధంగా మనం ఇక్కడ మాట్లాడచ్చు. అదేవిధంగా సో దిస్ వాజ్ నాట్ డన్ ఇన్ ఏ డెమోక్రటిక్ మేనర్ అనేటువంటి అంశాలను కూడా చెప్తూ ఉంటారు. అండ్ యాక్చువల్లీ ద స్పెషల్ స్టేటస్ వాజ్ గివెన్ బై ద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో, సో దట్ అసెంబ్లీ వాజ్ గివెన్ ద స్పెషల్ స్టేటస్ టు ద జమ్మూ కాశ్మీర్ అండ్ ఇట్ వాస్ సైన్డ్ బై ద ప్రెసిడెంట్ ఆర్డర్. ఓకే, సో ప్రెసిడెంట్ గారు స్వయంగా సైన్ చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ అనేది లభించింది. అండ్ దట్ వాజ్ రిమూవ్డ్ బై ద పార్లమెంట్ అనేటువంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ ఇక్కడ మనకి ఏర్పడింది. సో హౌ మచ్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అనేటువంటి అంశం మీద ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా వీ కెన్ ఏబుల్ టు గివ్ ఏ ఇంట్రడక్షన్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ కమింగ్ టు ద ఇంప్లికేషన్స్ ఫర్ ద ఫెడరలిజం. సో ఫెడరలిజంకి ఈ విధంగా ఇది ఇంప్లై అవుతుంది, ఏ విధంగా మనకి నష్టం చేకూరుతుందో చూద్దాం. సో ఫస్ట్ వన్, ద సెంట్రలైజేషన్ ఆఫ్ ఫెడరల్ స్ట్రక్చర్ వాస్ ఫాలోడ్ ఇన్ దిస్ పర్టికులర్ డెసిషన్. ఓకే, సో ఎపెక్స్ కోర్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందమ్మా? సుప్రీం కోర్ట్ సెడ్ దట్ ఆర్టికల్ 370 వాస్ ఏ టెంపరరీ క్లాజ్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద కాన్స్టిట్యూషన్. ఓకే, రాజ్యాంగంలో ఆర్టికల్ 370 ఏదైతే ఉందో ఇట్ వాస్ నాట్ ఏ పర్మనెంట్ లా అండ్ ఇట్ వాస్ మేడ్ త్రూ ద ప్రెసిడెంట్స్ ఆర్డర్. కాబట్టి సో ప్రెసిడెంట్ ఆర్డర్ విల్ బీ ఏ టెంపరరీ లా అనేటువంటి అంశాన్ని ఇక్కడ మెన్షన్ చేసింది. అండ్ suggesting the center to move a more centralized law from the parliament. పార్లమెంట్ నుంచి ఒక సెంట్రలైజ్డ్ లా అనేది ఉండాలి, ఒక పర్మనెంట్ లా అనేది తీసుకురావాలనేటువంటి ఒక ఇంపార్టెంట్ డెసిషన్ కూడా చెప్పడం జరిగింది. అండ్ ఫైనల్లీ పొటెన్షియల్లీ ఎస్పెషల్లీ దిస్ కైండ్ ఆఫ్ సినారియోస్ వేర్ డైల్యూటింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫెడరలిజం ఇన్ ఇండియా. సో దీనివల్ల ఏమవుతుందమ్మా? ఎసిమెట్రిక్ ఫెడరలిజం అనేది ఏర్పడుతుంది. సో స్టేట్స్ ఆర్ ఎస్పెషల్లీ ఎంజాయింగ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్, సో దట్ హ్యాస్ టు బి గివెన్ ఈక్వాలిటీ. సో అసిమెట్రిక్ ఫెడరలిజం స్ట్రక్చర్ అనేది ఈ యొక్క స్పెషల్ స్టేటస్ వల్ల ఏర్పడుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ జ్యుడిషియరీ పేర్కొంది. సెకండ్లీ, ప్రెసిడెంట్ టు ద అదర్ స్టేట్స్. ఓకే, ఈ యొక్క వర్డిక్ట్ ఏదైతే ఉందో, సో దిస్ వర్డిక్ట్ ఈజ్ ఎస్పెషల్లీ ప్రమోటింగ్ ద ఫెడరల్ బ్యాలెన్స్ టు ద ఇండియన్ స్టేట్స్. ఓకే, ఎస్పెషల్లీ ఇతర స్టేట్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయడంతో పాటు అందరినీ కూడా సమానంగా ఈక్వల్గా ట్రీట్ చేయాలనేటువంటి ఒక ఇంపార్టెంట్ డెసిషన్ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. పర్టికులర్లీ those who having the special provisions will have autonomy aspirations. ఎవరికైతే autonomy aspirations కానివ్వండి, స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? దే వేర్ ఆల్టరింగ్ ద ట్రెడిషనల్ ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇండియాలో ఉన్నటువంటి ఫెడరల్ స్ట్రక్చర్ని మార్చేటువంటి విధంగా ఈ యొక్క స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, వీటిని మనం నల్లిఫై చేయాలనేటువంటి ఒక జడ్జిమెంట్ అయితే సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. దట్ వాస్ ఇంప్లికేషన్స్ ఆన్ ద ఫెడరలిజం. అండ్ సెకండ్లీ, హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద డెమోక్రటిక్ నామ్స్. ఓకే, ఇండియాలో ఉన్న డెమోక్రటిక్ నామ్స్ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తుందంటే, సో ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద రిప్రజెంటేషన్ అండ్ కన్సర్న్. ఓకే, సో కోర్ట్ ఏం చెప్తుందాం ఇక్కడ? ద సుప్రీం కోర్ట్ రూల్ దట్ ద కన్కరెన్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ రిగార్డింగ్ ద అప్హోల్డ్ ఆఫ్ ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. ఓకే, ఎస్పెషల్లీ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని హోల్డ్ చేయడానికి స్టేట్ లెజిస్లేటివ్ కానీ, స్టేట్ అసెంబ్లీ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ఎటువంటి డెసిషన్ అక్కర్లేదు. వీ డోంట్ నీడ్ టు టేక్ కన్సర్న్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ ఫర్ అప్హోల్డింగ్ ద డెమోక్రటిక్ రిప్రజెంటేషన్ అండ్ ఆల్సో ద కన్సెంట్. ఓకే, అండ్ ఇట్ వాజ్ మెన్షన్ దట్ ద డెసిషన్ వాజ్ మేడ్ వెన్ జమ్మూ కాశ్మీర్ వాజ్ అండర్ ద ప్రెసిడెంట్ రూల్. ఓకే, ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా? సో దెర్ ఈజ్ నో నీడ్ టు గో ఫర్ ద కన్సెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. ఓకే, బికాస్ స్టేట్ వాజ్ రిపీల్డ్ బై ద abrogation of Article 370.
ఆర్టికల్ 370 ఏం చేసిందమ్మా, రిమూవ్ చేయడం వల్ల స్టేట్హుడ్ అనేది కూడా జమ్మూ కాశ్మీర్ కోల్పోయింది. సో రైట్ నౌ ఇట్ వాస్ అండర్ ద ప్రెసిడెంట్ రూల్. సో దెర్ ఇస్ నో నీడ్ టు టేక్ ద స్టేట్ గవర్నమెంట్ కన్సర్న్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ holding of democratic norms అనమాట. And third one is the political dialogue and reconciliation, especially the direction for setting up a truth and reconciliation commission is to investigate the human right violation, especially జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి హ్యూమన్ రైట్ వైలేషన్స్ అన్నీ కావు. ఓకే, there was lot of human right violations was happened in the జమ్మూ కాశ్మీర్ సిన్స్ ఆల్మోస్ట్ 70 సంవత్సరాల నుంచి మనకు చూస్తున్నాము. అండ్ ఇట్ ఇండికేట్స్ ద టైమ్. ఓకే, సో రైట్ నౌ టైమ్ కేమ్ టు హీల్ ఆల్ దిస్ థింగ్స్. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా హీల్ అవ్వాలి, ప్రజలందరూ కూడా దీని నుంచి బయటపడాలనుకుంటే. ఓకే, సో ఆబ్వియస్లీ ద డైలాగ్ షుడ్ బి టేకెన్ ఇన్ ద డెమోక్రటిక్ ప్రాసెస్. ఖచ్చితంగా ఏం చేయాలమ్మా, సో ట్రూత్ రీకన్సిలియేషన్ కమిషన్ జరగాల్సి ఉంటుంది, దాన్ని ఏర్పరచాలి. సో దానివల్ల హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఎవరు చేశారు, ఓకే, సో అక్కడ ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేటువంటి హక్కును కూడా ప్రజలు కలిగి ఉన్నారు కాబట్టి, సో ఆల్ దిస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ ఇన్ ఇండియా అనేటువంటి విషయాన్ని ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో లెట్ us see the important thing, that is the what kind of constitutional procedure was established in this particular article 363. Is there any judicial review to the Supreme Court? ఓకే, అవి ఏంటో చూద్దాం. సో ఇక్కడ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ ఒకసారి వెళ్ళినట్టయితే, సో కోర్ట్ ఇంటర్ప్రిటేషన్ వాజ్ నథింగ్ బట్ ఏదైతే ఆర్టికల్ 373 ఉందో, సో ఆర్టికల్ 373 ఏం చెప్తుందమ్మా, సో ఇట్ ఈస్ సేయింగ్ దట్ ప్రెసిడెంట్ హ్యాస్ యూనిలేటరల్ సీజ్ టు ఆర్టికల్ 370. ఓకే, సో ప్రెసిడెంట్ గారు ఏం చేయొచ్చు, డైరెక్ట్గా ఈ కెన్ ఏబుల్ టు రిమూవ్ ఆర్టికల్ 360 అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. అండ్ ఆర్టికల్ 370 సీజింగ్ విల్ రైజ్ క్వశ్చన్స్ అబౌట్ ద రోబస్ట్నెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్. ఓకే, రాజ్యాంగ సవరణలు అనేవి క్వశ్చన్ చేయబడతాయి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. అండ్ ఫైనల్లీ ద రోల్ ఆఫ్ జ్యుడిషియరీ విల్ బి అండర్స్కోర్డ్ హియర్. సో జ్యుడిషియరీ యొక్క వర్డెక్ట్ అనేది ఏమవుతుందో అండర్స్కోర్ అయ్యేటువంటి అవకాశం ఉంది రికార్డింగ్, బికాస్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఈస్ హైలైటింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. సో ఖచ్చితంగా కోర్ట్స్ ఏం చేయాలి, కోర్ట్స్ హ్యాస్ టు మెయింటైన్ ద శాంక్టిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషనాలిటీ. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రక్షించేటువంటి అధికారం ఎవరికి ఉందమ్మా, సో వాచ్ డాగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ నథింగ్ బట్ జ్యుడిషియరీ. ఓకే, సో జ్యుడిషియరీ రోల్ ఏంటి, జ్యుడిషియరీ షుడ్ ఏబుల్ టు ఇంటర్ప్రెట్ ఆల్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ వితౌట్ ఎనీ బయాస్నెస్. ఓకే, ఎటువంటి బయాస్నెస్ లేకుండా, ఎటువంటి తప్పులు లేకుండా, సో రాజ్యాంగాన్ని రక్షించేటువంటి హక్కు, పరిరక్షించేటువంటి హక్కు ఎవరికి ఉంది, జ్యుడిషియరీకి మాత్రమే ఉంటుంది కాబట్టి, సో జ్యుడిషియరీ హ్యాస్ టు ప్లే వెరీ వెరీ కీ రోల్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ దిస్ కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లాస్ ఇన్ ఇండియా. ఓకే, సో ఈ విధంగా వీ కెన్ ఏబుల్ టు కంక్లూడ్ ద పర్టికులర్ బాడీ. అండ్ కమింగ్ టు ద కన్క్లూషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్ మనం తీసుకున్నట్టయితే, సుప్రీంకోర్టు డెసిషన్ ఏదైతే తీసుకుందో, హూ ఈజ్ లీగల్లీ రిజాల్వింగ్ ద స్టేటస్ ఆఫ్ ఆర్టికల్ 370 ఓపెన్స్ అప్ ఏ బ్రాడర్ డిబేట్స్ ఫర్ ద ఫెడరలిజం. సో ఫెడరలిజం కాన్సెప్ట్ని ఓపెన్ చేశారు. ఓకే, అదేవిధంగా డెమోక్రటిక్ ఎంగేజ్మెంట్ ద్వారా ఎట్లా మనం సాల్వ్ చేసుకోవచ్చు, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ ఇన్ ఇండియా అనేటువంటి టాపిక్స్ మీద ఒక లార్జర్ డిబేట్ని తీసుకురావడం జరిగింది. సో దీంతో పాటు ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటమ్మా, సో ప్రతి ఒక్క పార్లమెంటరీ లాని సపరేట్గా జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ పాస్ చేసుకునేటువంటి విధంగా ఉండేది. సో రైట్ నౌ ద ఫుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఇన్ ఇండియా వాస్ హ్యాపెండ్ అనేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఓకే, అండ్ ఇట్ ఆల్సో నెసెసిటేట్ ద రీఇవాల్యుయేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ చేంజెస్ ఇంపాక్టింగ్ ద స్టేట్ అటానమీ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్. ఖచ్చితంగా ఈ యొక్క అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 వల్ల ఏ విధంగా స్టేట్ అటానమీకి ఇంపాక్ట్ అవుతుంది, ఏ విధంగా ఫెడరల్ ప్రిన్సిపల్స్ డైల్యూట్ అవుతాయి అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ మనకి రీఎవాల్యుయేట్ చేసుకునేటువంటి అవకాశం ఏర్పడింది. సో జమ్మూ కాశ్మీర్తో పాటు వివిధ రాష్ట్రాలకు ఉన్నటువంటి స్పెషల్ ప్రొవిజన్స్ కూడా ఇక్కడ డైల్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి, సో వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్. ఖచ్చితంగా ఒక లీగల్ అండ్ పొలిటికల్ ప్రెసిడెంట్ ఏదైతే ఉందో, ఓకే, వైడ్ రేంజింగ్ ఇంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం కాపాడుకోవాలి. సో దానికోసం జ్యుడిషియరీ హ్యాస్ టు ప్లే ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు మెయింటైన్ ద కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీ ఆఫ్ ఇండియా. ఓకే, ఖచ్చితంగా ఇండియాలో ఒక ఫెడరల్ స్ట్రక్చర్ని కానివ్వండి, కాన్స్టిట్యూషన్ డెమోక్రసీని కాపాడుకునేటువంటి బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంది. ఇట్ హ్యాస్ టు ఇంటర్ప్రెట్ ఆల్ ద లాస్ ఇన్ ఏ నాన్ బయాస్డ్ మేనర్. ఓకే, ఎటువంటి బయాస్నెస్ లేకుండా, ఓకే, రాజ్యాంగాన్ని రక్షించేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంది కాబట్టి సుప్రీంకోర్టు హ్యాస్ టు ఇంటర్ప్రెట్ ఇన్ ఏ బెటర్ వే. ఓకే, సో ఈ విధంగా వీ కెన్ ఏబుల్ టు కంక్లూడ్ దిస్ పర్టికులర్ టాపిక్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. మీకు ఏదైనా అర్థం కానట్టయితే యూ కెన్ యూస్ ద కామెంట్ సెక్షన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్. మళ్ళీ రేపటి సెషన్లో మనం కలుద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ డే.